లవంగం అంటే ఏదో సుగంధ ద్రవ్యం అన్న విషయమే చాలామందికి తెలుసు. కానీ ఇది ఒక అద్భుతమైన ఔషధం అన్న సంగతి చాలామందికి తెలియదు. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ చిన్న మొగ్గ మీ ఆరోగ్యాన్ని ఎలా మార్చగలదో తెలుసా? షుగర్ స్థాయిల నుంచి ఆ పంటి నొప్పి వరకు అన్నిటికీ ఇది ఒక చక్కటి సమాధానం. ఆయుర్వేదం చెప్పే ఈ అద్భుత ఔషధ రహస్యాలు ఈ వీడియోలో మీకోసమే. కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ ఔషధి గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే లవంగం. ప్రపంచంలో ఎక్కువగా ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్స్ ఉన్న పదార్థాల్లో లవంగం అనేది మొదటి వరుసలో ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కేవలం వంటగదిలో ఉండేటువంటి పోపుల పెట్టికి పరిమితం కాకుండా ప్రాణాంతక వ్యాధులకు అడ్డుకునేటటువంటి ఒక గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. లవంగాలు అనేవి లవంగ వృక్షం తాలూకు ఎండిన మొగ్గలు. వీటిని కొన్ని శతాబ్దాలుగా భారతీయ వంటకాలలో ఆయుర్వేద ట్రీట్మెంట్లో వాడుతూనే ఉన్నాం. ఈ వీడియోలో లవంగం వల్ల కలిగేటటువంటి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు, వాటిని ఏ వ్యాధులలో ఈ లవంగాన్ని ఎలా వాడాలి, ఈ మొత్తం కూడా మనం తెలుసుకుందాం. లవంగాల్ని రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి అనారోగ్యాలకు సహసిద్ధమైన మందు కింద వాడుకోవచ్చు. దీంట్లో ఉండేటువంటి సుగంధ తైలాలు కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ ఇవన్నీ కూడా క్రిముల్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని దీపన, పాచన ద్రవ్యం కింద పిలుస్తాం. 1 లేదా 2 లవంగాల్ని నమలటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి శరీరంలో ఆమదోషం అనేది తగ్గుతుంది. పంటి నొప్పి, చిగుళ్ళ బాధలకు లవంగం ఒక చక్కటి పరిష్కారం. వేయించిన లవంగాల పొడిలో సగం వంతు పొంగించిన పటిక పొడి కలిపి దంతధావనం చేయాలి. దీంట్లో ఉండేటువంటి నొప్పి నివారణ అంశాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా యూజినాల్ లాంటివి నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియాను చంపి నొప్పిని తగ్గిస్తాయి. ఇది దంతాల లోపల ఉండేటువంటి ఆ కఫదోషాన్ని హరించి చిగుళ్ళను దృఢపరుస్తుంది. రోజుకి 2 సార్లు ఈ మిశ్రమంతో పళ్ళు దవ్వుకోవటం వల్ల దంత సంబంధిత సమస్యలు తగ్గుతాయి. శృంగారేచ్ఛ తగ్గటం అనేది ఈ రోజులలో మనం ఎక్కువగా చూస్తున్న ఒక సమస్య. లవంగాల పొడిని పటిక బెల్లం పొడితోటి సమానంగా కలిపి పాలతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో రక్త ప్రెషర్ని పెంచి కండాలకు బలాన్ని ఇస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి ధాతువుని బలపరిచేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అంటే వాజీకరణ శక్తిని కలిగి ఉంటుంది. 1/2 టీ స్పూన్ అంటే సుమారు 1 నుంచి 2 గ్రాముల ఈ లవంగ పొడిని రాత్రి పూట గోరువెచ్చని పాలతోటి కలిపి తీసుకోవటం వల్ల శృంగారేచ్ఛ పెరుగుతుంది, మగవాళ్ళలో సామర్థ్యం పెరుగుతుంది. అతి నిద్ర అనేది ఒక పెద్ద సమస్య కింద మారుతుంది. విద్యార్థుల్లో కానీ, డ్రైవర్స్లో కానీ, ఆ మాటకు వస్తే నైట్ టైం వర్క్ చేయాల్సిన వాళ్ళలో కానీ ఎక్కువగా నిద్ర వస్తున్న సమయంలో ఒక లవంగం నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. దీంట్లో ఉండేటువంటి ఘాటైన వాసన నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థను ప్రేరేపించి మెదడుని అప్రమత్తం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది మెదడులో ఉండేటువంటి తమో గుణాన్ని తగ్గిస్తుంది. ఒక లవంగాన్ని బొగ్గను పెట్టుకోవటం వల్ల ప్రాణవాయువు తాలూకు ప్రవాహం పెరిగి నిద్ర మత్తు వదులుతుంది. కళ్ళు దురద, నీళ్లు కారటం, నోటి దుర్వాసన ఇలాంటి అనేక సమస్యలకు లవంగం ఒక మంచి పరిష్కారం. లవంగాలు, పసుపు, దాల్చిన చెక్క, అలాగే జాపత్రి ఈ పొడుల్ని సమానంగా కలిపి తేనెతోటి ఇంటర్నల్గా తీసుకోవాలి. ఈ మిశ్రమం ఎలర్జీని కలిగించే కారకాలను అడ్డుకొని ముక్కు, కళ్ళలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ లేదా ఈ వాపును తగ్గిస్తుంది. ఇది కఫారమైన గుణాన్ని కలిగి ఉండి శ్వాస వ్యవస్థను శుభ్రం చేస్తుంది. 5 చిటికెళ్ళ ఈ లవంగాల పొడిని తేనెతోటి రోజుకి 2 సార్లు తీసుకోవడం వల్ల ముక్కు దిబ్బడ, అరుచి ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఉబ్బసం కానీ, చర్మ వ్యాధులు కానీ ఇలాంటి వాటిలలో లవంగం ఒక గొప్ప పరిష్కారం. శుద్ధి చేసినటువంటి గంధకం మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ శుద్ధ గంధకం, లవంగాలు, మిరియాల పొడుల్ని సమానంగా కలిపి మేకపాలతోటి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని రక్తశోధక ఔషధం కింద గుర్తిస్తాం. 1/2 గ్రాము పొడిని మేకపాలతో తీసుకోవటం వల్ల శ్వాస వ్యాధులు అంటే ఆస్మా ఇలాంటివి తగ్గుముఖం పడతాయి. కడుపు ఉబ్బరింపు, తేన్పులు ఇలాంటి వాటిలో కూడా లవంగం ఒక మంచి పరిష్కారం. లవంగాలు, అలాగే శొంఠి, వాము, సైంధవ లవణం వీటిని సమానంగా కలిపి నీళ్లతోటి తీసుకుంటూ ఉండాలి. ఇది కడుపులో ఉండే గ్యాస్ని బయటకు పంపించి జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. ఇది వాత దోషాన్ని తగ్గిస్తూ కడుపు నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని సింపుల్గా ఒక 1/4 టీ స్పూన్ చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే అజీర్ణం వచ్చేటువంటి ఈ ఆయాసం తగ్గుతుంది. రక్త విరేచనాలు, జగటి విరేచనాలు ఇలాంటి వాటికి కూడా లవంగం ఒక పరిష్కారం. లవంగం, జాజికాయ, జీలకర్ర, వెలిగారం, పంచదార పొడి వీటినన్నింటినీ కలిపి తేనెతోటి తీసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి ఆస్ట్రింజెంట్ గుణాలు పేగుల్లో ఉండే అదనపు నీటిని గ్రహించి విరేచనాన్ని ఆపుతాయి. ఇది గ్రహణీ రోగంలో అద్భుతంగా పనిచేసే ఔషధం. 1/4 టీ స్పూన్ ఈ మిశ్రమాన్ని తేనెతో రోజుకి 2 సార్లు తీసుకోవాలి. విరేచనాల్లో ఉండే జిగురు, రక్తం పట్టడం ఇలాంటివి తగ్గుతాయి.
పుళ్ళు కానీ కురుపులు కానీ ఇలాంటి వాటికి కూడా ఈ లవంగం ఒక మంచి పరిష్కారం. పసుపు కొమ్ము, గంధం, అలాగే లవంగం వీటిని అన్నిటినీ నూరి కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్లా చేసి పట్టులాగా వేసుకోవాలి. లవంగంలో ఉండేటువంటి క్రిమి సంహారక గుణాలు ఈ గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి. ఇది చర్మం మీద వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించి కలర్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ లేపాన్ని రోజుకి ఒకసారి గాయాలపైన ఎక్స్టర్నల్ పూస్తుంటే కురుపులు త్వరగా తగ్గుతాయి. పొడిదగ్గు, జలుబు ఇలాంటి వాటికి కూడా ఈ లవంగం పరిష్కారం. కొద్దిగా లవంగాల పొడిని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది గొంతు లోపల ఉండేటటువంటి ఆ నసని తగ్గించి ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇది శ్వాస, కాస ఇలాంటి వాటిలో అద్భుతంగా పనిచేస్తుంది ఆయుర్వేదం చెప్తుంది. శ్వాస అంటే ఆయాసం, కాస అంటే దగ్గు. మాడు నుంచి వచ్చేటటువంటి కొంతమందికి మాడు బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో కూడా ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది. దీన్ని 3 నుంచి 4 చిటికెల పొడిని తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి. దీనికి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే అతిమూత్ర సమస్య కూడా దీంతో అదుపులోకి వస్తుంది. ఇక దంతాల నొప్పి, చిగుళ్ళ వాపు ఇలాంటి వాటిలో లవంగం పనితీరు అద్భుతం. లవంగ నూనెని నొప్పున్న చోట నేరుగా కానీ లేదా దూరంతో కానీ రాయాలి. ఇది నరాల మీద మొద్దుబారే ప్రభావాన్ని చూపించి వెంటనే రిలీఫ్ని ఇస్తుంది. వాతాహార గుణం దీనికి ఉంటుంది కాబట్టి కీళ్ళ నొప్పుల్లో కూడా ఇది స్పాట్లో రిలీఫ్ని ఇస్తుంది. నొప్పున్న కీళ్ళపైన లేదా ఆ నొప్పున్న దంతాలపైన 2 చుక్కల నూనెని వేసి మర్దన చేసుకోవాలి. శ్వాసకోశ సమస్యలకి కూడా ఇది చక్కటి పరిష్కారం. వెల్లుల్లి రేఖ, అలాగే లవంగ తైలం, తేనె కలిపి తీసుకోవడం వల్ల శ్వాసనాళాల వాపు అంటే బ్రాంకైటిస్ అనే సమస్య తగ్గుతుంది. ఇది ఊపిరితిత్తుల్లో పెరిగిపోయినటువంటి కఫాన్ని పలచనపరిచి బయటికి పంపించేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి కటురసం శ్వాస మార్గాన్ని శుద్ధి చేస్తుంది. 5 చుక్కల లవంగ నూనెని తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే క్షయవ్యాధి వల్ల వచ్చేటువంటి దగ్గు కూడా తగ్గుతుంది. మొటిమలు, మచ్చలు ఇలాంటి వాటికి కూడా ఈ లవంగం ఒక మంచి పరిష్కారం. లవంగాల పొడి, నల్ల జీలకర్ర పొడి రెండింటిని కలిపి నీటితో కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ఇది చర్మం లోపల బ్యాక్టీరియాని చంపి వాపును తగ్గిస్తుంది. ఇది చర్మం లోపల ఉండేటువంటి విషతుల్యాన్ని తొలగించి ముఖానికి కాంతిమంతం చేస్తుంది. ఈ మిశ్రమాన్ని గంట సేపు ఉంచి గోరువెచ్చని నీళ్ళతోటి కడుక్కోవటం వల్ల ఈ మచ్చలు తగ్గుతాయి. ఫిషర్స్లో కూడా ఇది అద్భుతమైన ఫలితం చూపిస్తుంది. లవంగ నూనెని ఆ ప్రభావిత ప్రాంతంలో పూయటం వల్ల ఫిషర్స్ సమస్య తగ్గుతుంది. ఇది గాయాలు మాన్పడంతో పాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా ఇది వ్రణరోపణ గుణాన్ని కలిగి ఉంటుంది. కొద్దిగా లవంగ నూనెని ప్రతిరోజు ఎక్స్టర్నల్గా పూస్తుంటే మలద్వారం దగ్గర వచ్చే ఫిషర్స్, ఆ పగుళ్ళు ఇలాంటి త్వరగా తగ్గుతాయి. దంతాల మీద ఫలకాలు తయారైన సందర్భంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. లవంగం ఉన్న టూత్పేస్ట్ని వాడటం వల్ల దంతాల మీద పాచి అనేది ఏర్పడదు. ఇది నోట్లో ఉండేటువంటి ఎనామిల్ పన్ను రక్షిస్తూ సూక్ష్మజీవుని నిరోధిస్తుంది. దంతాల మీద పెరిగిపోయేటటువంటి ఆ ఫలకాలు, ఆ ఎల్లోనెస్ వీటిని కూడా తగ్గిస్తుంది. దీంతో దంతధావనం చేస్తూ ఉంటే దంతాలు తడతడ మెరుస్తాయి. హ్యాంగ్ ఓవర్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మద్యం సేవించే ముందు కొద్దిగా ఈ లవంగ నూనెని తీసుకోవడం వల్ల తలనొప్పి, మత్తు ఇలాంటివి తగ్గుతాయి. ఇది కాలేయం మీద మద్యం చూపించేటువంటి దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది. శరీరంలో విషాన్ని హరించే విషార గుణం దీనికి ఉంది కాబట్టి కొన్ని చుక్కలు ఈ లవంగ నూనెని నీటిలో కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో హ్యాంగ్ ఓవర్ నుంచి రిలీఫ్ వస్తుంది. చెమట ఎక్కువగా పట్టడం అన్న సమస్య కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హైపర్ హైడ్రోసిస్, అరిచేతులకి అరికాళ్ళకి ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు లవంగ నూనెను వాడాలి. ఇది చెమట గ్రంథుల పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. 2 వారాల పాటు క్రమం తప్పకుండా అరిచేతులకి నూనె రాసుకుంటే చెమట పట్టడం తగ్గుతుంది. దోమలు పెద్ద సమస్యకి కారణాలు కదా. ఇలాంటి దోమల నివారణకు కూడా లవంగం పనిచేస్తుంది. లవంగ నూనెని చర్మానికి రాసుకోవటం వల్ల దోమలు దరిచేరకుండా ఉంటాయి. దీంట్లో ఉండే తీక్ష్ణమైన వాసన కీటకాలను వికర్షిస్తుంది. ఇది సహజసిద్ధమైన క్రిమి సంహారణ కింద పనిచేస్తుంది. ఈ నూనెని చర్మానికి పూసుకుంటే సుమారుగా ఒక 5 గంటల వరకు దోమకాటు నుంచి మీకు రక్షణ లభిస్తుంది. మెయిన్గా నొప్పి నివారణగా ఇది పనిచేస్తుంది. లవంగాల పొడిని నీళ్లతో కలిపి పేస్ట్లా చేసి మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ అప్లై చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. నొప్పిని ఇది గుంజేస్తుంది. ఇది చర్మం మీద నరాలను తాత్కాలికంగా ముద్దుబారేలాగా చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి సోలహార గుణం నొప్పిని లాగేస్తుంది. మెయిన్గా కొంతమందికి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అలాగే సూది గుచ్చుకున్న చోట ఈ పేస్ట్ రాయటం వల్ల ఈ వాపు, నొప్పి తగ్గుతాయి. మధుమేహంలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. లవంగ మొగ్గల పొడిని తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి గ్లూకోజ్ తాలూకు మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది. మధుమేహం రాకముందు స్థితి అంటే ప్రీ డయాబెటీస్ ఉన్న సందర్భాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోజు కొద్దిపాటి లవంగాల పొడిని ఆహారంలో చేర్చుకుంటూ ఉంటే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.
దురదలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. తీవ్రమైన చర్మపు దురద ఉన్నప్పుడు లవంగ నూనెను రాసుకోవాలి. ఇది చర్మం మీద ఎలర్జీ కారకాలను తొలగిస్తుంది. కఫాధిక్యత వల్ల వచ్చేటువంటి దురదని ఇది వెంటనే తగ్గిస్తుంది. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవడం వల్ల చర్మం మీద మంట, దురద తగ్గుతాయి. మెయిన్గా పంటి నొప్పిలో ఈ అద్భుతం అంటే కొంతమందికి దంతశూల, చిగుళ్ళ వాపు ఇలాంటివి ఉన్నప్పుడు లవంగం నేరుగా పనిచేస్తుంది. చిగుళ్ళ లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్ తొలగించి రక్తస్రావాన్ని ఆపుతుంది. ముఖ్యంగా దంత మూలాల్లో ఉండే క్రిముల్ని ఇది హరించేస్తుంది. లవంగాల్ని నమలటం లేదా వాటి నూనెని వాడటం ద్వారా దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. లవంగం అనేది కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇది అద్భుతమైన ఔషధాల గని. వంటల్లో రుచి కోసం వాడే ఈ చిన్న మొగ్గ మన శరీరంలో వాతపిత్త కఫదోషాలను సమతుల్యం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి సహజ సిద్ధమైన మూలికల్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా రసాయన మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రకృతే ఒక సరైనటువంటి మార్గం. మీ వంటగదిలో ఉండే లవంగమే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ఈ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఈ లవంగాన్ని అనేక రీతులలో, అనేక పద్ధతులలో, సమయ సందర్భాలను బట్టి, ఆ సమస్య తీవ్రతను బట్టి మీరు వాడుకోవచ్చు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.